కల్వకుర్తిలో ఉన్నటువంటి అక్షరవనం అనేటువంటి సంస్థ ముందున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఫీజులు కట్టరు. లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అనే ఒక మెథడాలజీని తీసుకొచ్చాం. 2.5 సంవత్సరాలు స్కూల్కి పోకముందు పిల్లవాడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడని. కాబట్టి ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తా అంటే షటప్ సైలెన్స్ అని. మీ లక్ష్యం ఏంటి దీని వెనుక? మనం జై జవాన్ జై కిసాన్ అని ఎన్ని స్లోగన్లు ఇస్తాం. ఆ స్లోగన్లుగానే ఉండిపోతాయి. ఎన్ఈపిలో ఉన్న 100 అంశాల్లో 90 అంశాలను మేము అడ్రస్ చేస్తున్నాం. ఇది మీరు ఇంతకుముందు చూసినటువంటి సాదా వీడియో కాదు. తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి, ప్రతి విద్యావంతుడు, ప్రతి టీచర్ దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మీరు వందల కొద్ది, బహుశా 1700-1800 మంది వీడియోలు నాకు చూస్తుంటారు. బహుశా మీరు ఎప్పుడు చూడనటువంటిది, బహుశా ఒక ఆర్గనైజేషన్ ఇలా పనిచేస్తుందని మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుత సంస్థ గురించి నేను ఇవాళ పరిచయం చేస్తున్నాను. ఇది స్కూల్ అంటే స్కూల్ అని చెప్పలేము, రీసెర్చ్ సెంటర్ అంటే పూర్తిగా రీసెర్చ్ సెంటర్ అని కూడా చెప్పలేము. కానీ ఇది ఒక అనేక విధాలుగా ఒక విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతుంది. ఒక అబ్బాయి లేదా అమ్మాయి నిజంగా ఎట్లా చదువుకోవాలి, యాక్టివిటీతోటి, టీమ్ యాక్టివిటీతోటి ఎలా అభ్యాసం సాగించాలి, ఆనందంగా ఆడుతూ పాడుతూ ఒక గ్రామీణ వాతావరణంలో ఆవులతో సేవ చేసుకుంటూ అనేక రకాల వ్యవసాయక పనులు చేస్తూ ఐఐటీలు సాధించేంత అద్భుత పరిజ్ఞానాన్ని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎలా చేయాలి, ఇలా అనేక విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పెద్దగా టీచర్స్ ఉండరు, అసలు క్లాస్ రూమ్సే ఉండవు, ఆ మాటకు వస్తే అసలు క్లాసులే ఉండవు. అయినప్పటికీ చదువు అంటే ఇష్టం లేని వాళ్ళు, స్కూల్ అంటే గిట్టని వాళ్ళు, టీచర్లు అంటే కోపగించుకునే పిల్లలు అత్యంత ఆనందంగా తుళ్ళుతూ, ఆడుతూ, పాడుతూ అద్భుతమైనటువంటి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇలాంటి అద్భుతం సాధించింది వందే మాతరం ఫౌండేషన్. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో ఉన్నటువంటి అక్షరవనం అనేటువంటి సంస్థ ముందున్నాం. ఈ అక్షరవనం ఫౌండర్స్లో ఒకరైనటువంటి ఎడ్మా మాధవరెడ్డి గారితో మనం మాట్లాడబోతున్నాం. దయచేసి మిత్రులారా, మీ పనులను కాసేపు పక్కన పెట్టి తప్పనిసరిగా వీడియో చివరకు చూడండి. ఇది మీరు ఇంతకుముందు చూసినటువంటి సాదా వీడియో కాదు. తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి, ప్రతి విద్యావంతుడు, ప్రతి టీచర్ దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నమస్తే సార్. నమస్కారం. యాక్చువల్లీ అక్షరవనం అనేది అసలు ఏంటది? ఇది స్కూలా, ట్రైనింగ్ సెంటరా, రీసెర్చ్ సెంటరా, ఎన్జిఓనా, చారిటీ? అసలు ఏంటిది అక్షరవనం? ఎట్లా డిఫైన్ చేస్తారు? అచ్చా, ఈ అక్షరవనంని మనము రీసెర్చ్ సెంటర్గానే అనుకోవచ్చు. ప్యూర్లీ రీసెర్చ్. అక్షరవనం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఇది. కానీ మనం రీసెర్చ్ సెంటర్లో మళ్ళీ మీకు స్కూల్ ఎందుకు అనిపించింది అని అంటే, మనం ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఆ రీసెర్చ్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు? కాబట్టి పిల్లలు. కాబట్టి ఆ పిల్లలు లేకుండా మనం చేసే రీసెర్చ్ అది రీసెర్చే కాదు. కాబట్టి చాలా చోట్ల ఎన్సీఆర్టీలో పిల్లలు ఉండరు, ఎస్సీఆర్టీలో పిల్లలు ఉండరు. పిల్లలు లేకుండా చాలా రీసెర్చ్ జరుగుతుంటుంది. కానీ అట్లా కాకుండా మనం పిల్లలతో పాటు మనం వాళ్ళకి నేర్పిస్తున్న క్రమంలో హిట్ అండ్ ట్రయల్లో చాలా విషయాలు మనకు ప్రస్ఫుటం, మనకు అర్థమవుతుంటాయి విషయాలు. పిల్లలే చాలా నేర్పిస్తుంటారు, మనకు అర్థం చేయిస్తుంటారు. ఆ పిల్లలను నేర్పించుకునే వాళ్ళు నేర్చుకునే క్రమంలో మనం నేర్చుకునే అనేక విషయాలు మనం ఇక్కడ ప్రయోగాలు జరుగుతుంటాయి. అందులో హిట్ అండ్ ట్రయల్లో కొన్ని ప్రయోగాలు సఫలమవుతాయి, కొన్ని విఫలమవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అది కాకుండా మీకు అట్లా దానికోసం పిల్లలు ఉన్నారు అక్కడ. తర్వాత మళ్ళీ ఇది ఒక ట్రైనింగ్ సెంటరా అని అంటే, మరి ట్రైనింగ్ సెంటర్ కూడా ఎందుకు ట్రైనింగ్ సెంటర్ అని అంటే, ఇప్పుడు ఎవరో టీచర్లు మన దగ్గర ట్రైనింగ్కి వచ్చిండ్రు. ట్రైనింగ్కి వచ్చినప్పుడు మనం పిల్లలు లేకుండా పిల్లలను ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అనిగిన మనం అన్నాం అనుకో, సో పిల్లవాడు
వచ్చినప్పుడు వీని బేస్ లైన్ టెస్ట్ పెడితే వీడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత మా రీసెర్చ్లో మా మెథడాలజీలో వీడు చదవడం వల్ల వీడు 6 నెలల్లో ఇక్కడ వెళ్ళాడు, ఆ తర్వాత 1 ఇయర్లో ఇక్కడ వెళ్ళాడు, 3 సంవత్సరాలకు ఇక్కడ వెళ్ళాడు, ఇప్పుడు ఐఐటి ధన్బాద్లో చదువుతున్నాడు అని అన్నామనుకోండి, అప్పుడు వాని పర్సనల్ రికార్డు మన దగ్గర ఉన్న బ్యూటీయే అసలు వాని పిల్లవాని జర్నీ మొత్తము ఇట్లా బాక్స్లలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ టీచర్కి ఏమనిపిస్తుంది అంటే వాడు పిల్లవాడు ఏంటి అకాడమికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను తీసుకున్న పిల్లలు కూడా వాళ్ళు ఈ పద్ధతిలో చాలా ముందుకెళ్తున్నారు. అప్పుడు మామూలుగా నార్మల్ చైల్డ్ను కూడా అరే ఇంత అకాడమికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న పిల్లవాడిని తీసుకునే ఇంత వీళ్ళు తీసుకెళ్ళగలిగినప్పుడు నార్మల్ చైల్డ్ని నేను ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకోవచ్చు కదా అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకున్న టీచర్కు కలుగుతుంది. లేకపోతే టీచర్ది ఒక ట్రైనింగ్ ఒక చోట జరుగుతుంది, తర్వాత పిల్లలు ఇంకో చోట ఉంటారు, తర్వాత కరికులం ఇంకో చోట తయారై వస్తుంది. కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి స్కూలు, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ట్రైనింగ్ సెంటరు, తర్వాత రోజు రెగ్యులర్గా రీసెర్చ్లో మేము లాంగ్వేజ్లో రకరకాల టూల్స్ని తయారు చేసినాము. తర్వాత మ్యాథమెటిక్స్లో పిల్లలు ఎంత ఆడుతూ పాడుతూ ఏ విధంగా నేర్చుకోవచ్చో ఆ విధంగా టూల్స్ రెగ్యులర్గా మా రీసెర్చ్ టీము దాదాపు ఒక 30 మంది టీము రెగ్యులర్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ వచ్చినప్పుడల్లా ఒక పిల్లవాడు ఒక చోట ఆగిపోయిండు, అసలు వీడు ఆగిపోవడానికి కారణం ఏంది అన్న దాని మీద చాలా డీప్గా కూర్చొని ఆలోచిస్తాం. అరే పిల్లవాడు ఒక బాధ అని రాయమంటే ఈరోజు 8 రకాల బాధలు రాస్తున్నారు. బాగు దీర్ఘమిస్తున్నారు, దాగు దీర్ఘమిస్తున్నారు, బాగు జటాయిస్తారు. కాబట్టి అసలు వాడు ఆ భాష నేర్చుకునే క్రమంలో ఏంటి అసలు అనే ఇలాంటి జరుగుతాయి. కాబట్టి రీసెర్చ్ సెంటర్ అనొచ్చు. కాబట్టి మూడిటి మిలిత సంస్థ కూడా సేవ ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఫీజులు కట్టరు, అంటే అది సేవ చేస్తున్నాం కాబట్టి సేవా సంస్థ. తర్వాత ఇది రిజిస్టర్ అయ్యింది, స్కూల్ కూడా ఇది రిజిస్టర్ అయింది కాబట్టి ఎన్జిఓ. ఓపెన్ స్కూల్ నుంచి మీ దగ్గర పిల్లలు 10th క్లాస్ రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే మేము రెగ్యులర్ స్కూల్ కి పంపడము వీళ్ళని ఓపెన్ స్కూల్ కూడా సర్టిఫికేట్ కి అవసరమైంది కూడా. ఎందుకంటే మళ్ళీ వితౌట్ సర్టిఫికేట్ మనం వెనకటికి గురుకులాలలో వేసి వాడిని మంచి పరిపూర్ణ మానవునిగా తయారు చేస్తే ఈ రోజు ఉన్న సమాజంలో వాడు బతకలేడు కదా. కాబట్టి మళ్ళీ వానికి సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. సార్ యాక్చువల్గా నేను నిన్న సాయంత్రం వచ్చాను. ఓకే, సాయి గారితో మాట్లాడిన రాత్రి. స్పెషాలిటీ ఏంటంటే మీకు క్లాస్ రూమ్స్ లేవు చెప్పాలంటే స్కూల్లో. ఆ మాటకు చాలా వరకు పుస్తకాలు కూడా లేవు, చాలా ఫ్యూ పుస్తకాలు వాడుతున్నారు, కొద్దిగా దాదాపుగా లేవు పుస్తకాలు. కొన్ని క్లాసులకైతే లేవు, కేవలం మాడ్యూల్స్ వరకు ఇస్తున్నారు. అంటే మీరు చేసేది అంటే ప్రస్తుతం ఉన్న వర్తమాన స్కూల్స్ విద్యా వ్యవస్థ బాగాలేవని దాన్ని ఛాలెంజ్ చేసి వేరే రకం చేయదలుచుకున్నారా, లేదా వాళ్ళని రిఫార్మ్ చేయదలుచుకున్నారా, సో లేకుంటే వాటికి ఇంకేమైనా అడిషనల్ ఇన్పుట్ చేయదలుచుకున్నా, అంటే మీ లక్ష్యం ఏంటి దీని వెనుక? అంటే సార్ అసలు బేసిక్గా ప్రాబ్లం ఏందనంటే ఈ మల్టీగ్రేడెడ్ పిల్లలను అంటే లెర్నర్ డైవర్సిటీని అడ్రస్ చేయాలన్నది ఒకటి. అంటే ప్రాబ్లం ఎక్కడుందనంటే 40 రకరకాల స్థాయిల్లో ఉన్న పిల్లవాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఒక టీచర్ పాఠం చెప్తే కేవలం 10% పిల్లలకే కనెక్ట్ అవుతుంది, మిగతా 90% పిల్లలకి కనెక్ట్ కావట్లే. ఆ 90%కి ఎట్లా కనెక్ట్ చేయాలన్నప్పుడు వీళ్ళు టీచర్స్ లేకపోతే రీసెర్చర్స్ రకరకాలు లేదంటే కమ్ డౌన్ టు ద చైల్డ్ అంటారు. కానీ విచ్ చైల్డ్? ఓనికి 5 ఎబిలిటీలు వచ్చు, ఓనికి 10 వచ్చు, ఓనికి 15 వచ్చు, ఓనికి 20 వచ్చు. టీచర్ చెప్పే పాఠం 30 నడుస్తుంది. 30 ఎవరికి అర్థమవుతుంది? 29 వచ్చిన వానికి అర్థమవుతుంది. కాబట్టి 29 వచ్చిన వానికి 29 వచ్చిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు? 10% మందే ఉన్నారు. మరి మిగతా పిల్లల్ని ఎట్లా కనెక్ట్ చేయాలి? ఇది బేసిక్ ప్రాబ్లం. దీని గురించి చాలా చాలా రకాలుగా ఆల్టర్నేటివ్స్ ఆలోచించారు, కానీ అది ఏవి కూడా సొల్యూషన్ చాలా పెట్టింది కానీ ఇది కూడా పనిచేయదు. తర్వాత ఏంటంటే కాబట్టి ఇప్పుడు 5 వచ్చిన వాడు ఏం నేర్చుకోవాలి? 6 నేర్చుకోవాలి. 10 వచ్చిన వాడు 11 నేర్చుకోవాలి. మరి అవి నేర్చుకోవాలనుకున్నప్పుడు మరి టీచరు ఇన్ని రకాల అంటే ప్రతి విద్యార్థి యొక్క నేర్చుకునే స్టైల్ వేరు, నేర్చుకునే వేగం వేరు, కెపాసిటీ వేరు. ఇట్లా 3 డిఫరెంట్గా ఉన్న పిల్లలకి ఒక పాఠం చెప్పడం అనేది ఈరోజు టీచర్లను కూడా పాపం టీచర్లకు మోటివేషన్ తగ్గింది, కమిట్మెంట్ తగ్గింది అంటారు. పాపం టీచర్లది ఏం తప్పు లేదు, ఎంత మోటివేషన్ ఉండి అట్లే ప్రయత్నాలు కూడా చేసిండ్రు. అన్ని మోటివేషన్తో చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఏం చేసినామంటే లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అనే ఒక మెథడాలజీని తీసుకొచ్చినాం. ఇందులో లిటిల్ టీచర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పెద్ద పిల్లలు చిన్న వాళ్ళకి సీనియర్స్ జూనియర్స్ చెప్తారని అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు వానికి 5 వచ్చినోడు 6 నేర్చుకోవాలి సార్. 10 వచ్చిన వాడు ఈ 6 ఈజీగా నేర్పించగలుగుతాడు.
నేర్పిస్తారా కదా? Understood. ఎందుకంటే వాడు రీసెంట్గానే నేర్చుకొని ఉంటాడు కదా, అది నేర్చుకునేటప్పుడు ఏమేం బాధలు పడ్డాడో వాడిని అన్ని మైండ్లోకి తీసుకొని చెప్పగలుగుతాడు. టీచరు ఇన్ని స్థాయిల పిల్లలకి రావాలనంటే ప్రాక్టికల్గా 45 నిమిషాల టైము, 40 మంది పిల్లలు, అది ఎట్లా ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది? టీచర్ కంటే వాడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ రీసెంట్ డేలో చేసిండు. ఇప్పుడు మీరు చూడండి, చిన్న ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు స్కూల్కి పోకముందు పిల్లవాడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడని, వానికి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటాడు, చాలా క్రియేటివ్గా మాట్లాడుతుంటాడు. వాడు వేసే క్వశ్చన్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వీళ్ళు ఎవరు ఆన్సర్ చేయలేరు, వాడిని తీసుకొచ్చి స్కూల్ వేస్తారు. వీళ్ళు ఆన్సర్ చేయలేక అంత క్రియేటివ్ బ్రెయిన్ని తొక్కేస్తారు. స్కూల్ వేస్తే అట్లా క్రియేటివ్ ఉన్న 20 మంది పిల్లలు కూర్చుంటే వాళ్ళ ఇంట్లో కోసం వేసినట్టు వేస్తే ఇక్కడ టీచర్ది ఫీజులు ఎగిరిపోతాయి. కాబట్టి ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తా అంటే షటప్ సైలెన్స్ అని వాడు నోరు మూపించేస్తారు. ఇక వాడు నోరు మూసుకొని లాస్ట్కి వాడు అంటే ఇంకా వాళ్ళు అట్లా చేసేస్తారు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఆ టీచర్కి అట్లా క్వశ్చన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా అది కాని పని. వాళ్ళ అంటే వాడిని కన్సర్న్ ఉన్న 5-6 మందే వానికి ఆన్సర్ చేయలేక వాడిని బడికి పంపించిండ్రు. ఇక వాడు స్లోగా బడి అంటే ఏంటంటే నోరు మూసుకొని కూర్చోవడమే అనే ఫీలింగ్ వాడి లోపల వచ్చేస్తుంది. చూడండి మీరు, వాడు మాట్లాడకుండానే టీచర్ ఒక్కడే మాట్లాడుతుంటాడు. ఈరోజు కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అండి, జీవితంలో ఇంపార్టెంట్ అయిన కమ్యూనికేషన్ ఇక్కడ మిస్ అవుతుంది. మేము ఈ పీర్ లెర్నింగ్ని ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నామనంటే, ఇప్పుడు వీడికి ఇది అర్థమైతే కాకుండా అబ్బా ఈయనకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని వీడు ఆలోచిస్తుండు కదా, వాడి లోపల అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత పెరుగుతుందండి, అదే అసలు వాడి కమ్యూనికేషన్ ఎంత పెరుగుతుంది. రేపటి రోజు వాడు ఎంపతి పెరుగుతుంది, బాధ అర్థం చేసుకోవడం అంటే అసలు నేను నా లోపల ఉన్న ఫీలింగ్స్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడము, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడము, ఇది జీవితంలో ఎంత ముఖ్యమైన అంశం. టీచర్ ఏంటంటే ఇన్స్పైర్ చేస్తాడు, ఆ నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించాలి, అంతే తప్పిస్తే టీచర్ టీచ్ చేయాల్సిన అవసరం లేదు. టీచర్ ఇన్స్పైర్ చేయాలి, టీచర్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. ఏం చదువులో స్కూల్లో అయినాడు కూడా ఆక్స్ఫర్డ్ చదువుకున్న కంటే తెలివిగా వ్యవహరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు ఎక్కడ తరగతి గది లేదు, కానీ పిల్లలు ఎంత అసలు మీకు అసలు ఎవాల్యుయేషన్ అంటే ఇక్కడ కూడా ఏముందండి అంటే అటైనబుల్ టార్గెట్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. వానికి ఏమొచ్చో దాన్ని టెస్ట్ చేయడం, ఏది రాదో వాడు నేర్చుకుంటుండు. ఇప్పుడు నీ టెస్టింగ్ ఏమో 20 టెస్ట్ చేస్తున్నావు, వానికి 5 వచ్చు, నువ్వు 20 పెడితే వాడు ఆ టెస్టింగ్లో వాడు ఏమైనా పాస్ అవుతాడా? తర్వాత వాని డిమోటివేషన్ కూడా కదా. ఓవరాల్గా మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు కన్వెన్షనల్ ఎడ్యుకేషన్లో ఒక 40 మంది క్లాస్లో ఉంటే వాళ్ళ ఏజ్ ప్రకారం ఒక క్లాసు కాదు, అవును, ఏజ్ ప్రకారం క్లాసు, కానీ వాళ్ళ స్థాయిల ప్రకారం లెర్నింగ్ లెవెల్ ప్రకారం వాళ్ళు డిఫరెంట్ క్లాసెస్. అంటే మీరు ఏజ్ ప్రకారం కాకుండా వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ని బట్టి, వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇస్తూ, టెస్టింగ్ ఇస్తూ, లెర్నింగ్ ప్రాక్టీస్ ఇస్తూ వాళ్ళని ఎన్హాన్స్ చేస్తున్నారు. తర్వాత ఇవి ఏమీ నేర్చుకోకుండానే నెక్స్ట్ తరగతికి జంప్ అయిపోతుండు. నెక్స్ట్ తరగతిలో ఇంకా ముందుకు ప్రెజర్ పెరుగుతుంది, దాని నుంచి ప్రెజర్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో అది సూసైడ్ కూడా దాదిస్తుంది. ఒక 4 స్టూడెంట్స్ ఒకటే కాలేజ్ జాయిన్ అవుతుంటారు, ఆ సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పుకునే కాలేజీలో. 4 కలిసి వెళ్తారు, పోతారు, జూన్లో జాయిన్ అవుతారు, అక్టోబర్లో ఎవరికోడు మాట్లాడుకోడు. ఎందుకు మాట్లాడుకోవడానికి గమనించి మా బంధువులో జరిగింది. వీడు వెళ్ళగానే 4 వెళ్ళిన తర్వాత కలిసి ఫ్రెండ్స్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒకటేమో నెంబర్ 1 సెక్షన్, ఒకటేమో నెంబర్ 4 సెక్షన్, ఒకటి నెంబర్ 8 సెక్షన్, ఒక నెంబర్ లాస్ట్ సెక్షన్. సో వీడిని అక్కడ మొత్తం ఏమైంది, వీడు తక్కువ వీడు ఎక్కువ అని ఒక డిఫరెన్షియేషన్ వచ్చేసింది. జెలస్ బిల్ ఏంది, పేరెంట్ అరే వాడు ఫస్ట్ ఉన్నాడు నువ్వు ఎందుకు వీడిని తిరుగుతూ ఉంటాడు, కంపారిజన్ చేస్తుంటాడు. వీనికి అండర్ రేటెడ్ ఫ్యాకల్టీ ఉంటుంది, వానికి ఫుడ్ వేరే ఉంటుంది, వానికి ఉండే ఏసీ ఉంటుంది, వీనికి ఏముండదు. సో వానికి మెచ్చుకుంటూ ఉంటాడు, వీడిని తిరుగుతుంటాడు. ఇక్కడనే ఒక డిఫరెన్షియేషన్, ఒక అసమానతలు విధ్వంసం చేస్తుంటాయి. సో అందుకని అట్లాంటి ఈ కార్పొరేట్ వ్యవస్థకు ఒక ఆల్టర్నేట్ మోడల్ లేకుండా మనము కాకుండా ఇంకొకటి ఇవ్వకుండా దాన్ని మనము ఓవర్కమ్ చేయలేము సమస్య. దాన్ని తిట్టి కూడా లాభం లేదండి. అంటే ఎంతో ఇప్పుడు దానికి ఆల్టర్నేట్ చూపించకుండా ఎగ్జాక్ట్లీ మీరు చేస్తున్నారు. కానీ నా అభిప్రాయం పర్సనల్గా, మీరు ఇది అద్భుతమైన సంస్థ, నేను విన్నాను 10 ఏళ్ళ నుంచి నడుస్తాను, 10 years నుంచి నడుస్తుంది. ఈ అక్షరవనం 10 years నుంచి, ఆర్గనైజేషన్ 20 years నుంచి. సో మీరు అక్షరవనంలో చేసినటువంటి వర్క్ ఇది చాలా మందికి చేరాల్సింది. అంటే ఈ భావజాలము, ఈ సక్సెస్ నేను చూసానండి టెస్టింగ్స్, నిన్నటి నుంచి ఇదే పనులు ఉండి వచ్చిన కాడ నుంచి ముందుగా వచ్చాం కదా. అంటే ఇది పర్ఫెక్ట్, అంటే మీకు ఆ టెస్టింగ్ అనేది వెరీ సైంటిఫిక్. ఎట్లా డెవలప్ అయింది మీ టెస్టింగ్ పరిధికి, ఎంత టైం తీసుకున్నారు, రీసెర్చ్కి ఎంత, అది చాలా
కాలం పాటు చేస్తే డిజైన్ అంటే అర్థమైంది అసలు ఏంటి మీకు దీని వెనుక ఏంటంటే శ్రీపతి రెడ్డి గారు మా రీసెర్చ్ హెడ్ అక్షరవనంకి ఆయన ఇంజనీరింగ్ అయిన ఎస్పీఆర్ స్కూల్సే అవన్నీ స్కూల్స్ ఏంటంటే పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉంది 2014లో కల్వకుర్తికి వారు శ్రీపతి రెడ్డి గారు షిఫ్ట్ అయ్యారు వారు ఇంజనీరింగ్ అయిపోయిన నెక్స్ట్ డే 38 స్టూడెంట్స్ తోని స్కూల్ స్టార్ట్ చేశారు ఎక్కడండి 38 స్టూడెంట్స్ తోని మిర్యాలగూడలో స్కూల్ స్టార్ట్ చేశారు ఆ 38 స్టూడెంట్స్ తోని ఆ స్మాల్ నెంబర్ తోని స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు అవన్నీ పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కానీ ఆ ప్రాసెస్లో ఆయన కళ్ళ ముందు పిల్లలు ఉన్నారు పిల్లలు ఫీజులు కడుతున్నారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి రకరకాల ప్రయోగాలు అసలు పిల్లవాడిని ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి అసలు వాడిని టెస్టింగ్ టూల్స్ ఏమి ఇవ్వాలి అసలు వాడు ఎందుకు ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు అది జరుగుతుంది ఎందుకంటే వానికి 20 ఎబిలిటీ టెస్ట్ పెడుతున్నాము వానికి 2 వచ్చు ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది వాడు ఇక్కడ ఉన్నాడు అప్పుడు ఏం చేసిందంటే ఈ టెస్టింగ్ని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లవాడు ఎఫర్ట్ చేస్తే 10 నిమిషాలు ఎఫర్ట్ చేస్తే కూడా ఒక ఎబిలిటీ పెరిగితే ఆ 10 నిమిషాల ఎఫర్ట్కి సంబంధించిన ఎవాల్యుయేషనే జరుగుతుంది జరిగేసరికి ఒకటి పెరిగింది అన్న వెంబడే అరే నా ఎఫర్ట్కి పెరుగుతుంది అన్న ఉత్సాహం వచ్చేసేస్తుంది ఇది వెల్ డిఫైన్డ్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసిన కాబట్టి ఒకటేనండి సింపుల్ ఎంత టైం పడింది వాటికి ఇది ఆల్మోస్ట్ ఇది అంతా యజ్ఞం ఇది ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు తపస్సు ఇది ఒక రోజులో వచ్చింది కాదు ఏదో ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఆఫీస్ రూమ్ లో కూర్చొని తీసేసి పెట్టుకుని పేపర్ పెట్టుకుని రాసిన కాబట్టి అసలు దీనికి అంటే వరల్డ్ లో చాలా చోట్ల ఏందండి ఏదో కొద్దిగా రీసెర్చ్ చేసిన వెంబడే దాని ఫ్రూట్స్ వచ్చిన వెంబడే కమర్షియల్ మోడల్కి పోవడము అట్లా జరుగుతుంది మేము చాలా ప్యాషనేట్గా శ్రీపతి రెడ్డి గారు నేను మా టీం అందరూ కూడా ఒక సిస్టంలో టోటల్ చేంజ్ రావడానికి మళ్ళీ మనని ఎవరు క్వశ్చన్ చేయొద్దు మనం ఎందుకంటే ఒక దానికి అలవాటు అయ్యింది అది దుర్మార్గమా మంచా చెడ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయ్యింది ఆ వ్యవస్థని కాదని మనం ఇంకొక వ్యవస్థ ఇచ్చినప్పుడు ఇంకా బలపడతాడు కాబట్టి వాళ్ళని ఆ దుర్మార్గాన్ని బలం చేయకుండా మనలాగా మేము ఒక్కరం కాదండి ఇది ఆలోచించేది చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు హోమ్ స్కూల్కి పంపిస్తున్నారు అన్లర్నింగ్ అంటున్నారు రకరకాలుగా పేరెంట్స్ కూడా ఈ దుర్మార్గం నుంచి బయటకు వచ్చింది కదా నా పిల్లలకి ఈ దుర్మార్గం వద్దు అనుకునే పేరెంట్స్ ఈరోజు చాలా మంది ఉన్నారు నేను చూసాను ఐఆర్ఎస్ వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ వచ్చి చాలా అన్ని రకాల ఇప్పుడు ఢిల్లీ రీసెర్చ్ ఎస్సీఆర్టీలో వాళ్ళు 30 మంది టీచర్లు మన దగ్గరకు వచ్చిండ్రు అక్కడ ఎన్సీఆర్టీ వాళ్ళు పంపిస్తే అందులో వాళ్ళు చూసి వాళ్ళ అమ్మాయిని ఇక్కడ 3.5 సంవత్సరాల నుంచి ఢిల్లీలో చదివే అమ్మాయిని తీసుకొచ్చి మన దగ్గర వేశారు ఆ అమ్మాయి తెలుగు చూస్తే అమ్మాయి తెలంగాణ అమ్మాయి అనుకుంటారు కాబట్టి అంటే ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే సొల్యూషన్ లేదు తర్వాత పెద్ద స్కేల్లో ఇది కాదేమో ఇది మన నుంచి కాదేమో అన్న ఆ భయంతో దానివల్ల మనం మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ పడిపోయి కాంపిటీషన్ పడుతున్నాము మా కెరీర్ బిల్డ్ కాదు చెప్తున్నారు ఇట్లా మామూలు చదువుకొని మంచి కెరీర్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు చాలా అసలు మాకు ఆ పారామీటరే కదా 6 మందికి ఐఐటీలు వచ్చినాయి మన ఎస్ఎన్యు శివనాడార్ యూనివర్సిటీలో ఒక 22 lakhs స్కాలర్షిప్ తోని సీట్ వచ్చింది ఇదే చదువుతోని ఇక్కడ చాలా పనులు చేస్తున్నట్టు కనబడుతుంది కదా మా పిల్లలు పొద్దున వెళ్తే జస్ట్ పని చేస్తున్నారు వంట కూడా చేస్తారని విన్నాను అవునవును పిల్లలు వంట చేస్తారు సర్వ్ మాకు పిల్లలే చేస్తారు పొద్దున సర్వింగే కాదు అసలు వంట అంటే మేము దాన్ని కెమిస్ట్రీ ల్యాబ్ అంటున్నాం వంటని ఎందుకనంటే మీకు ఇప్పుడు ఓన్లీ మెమరీని టెస్ట్ చేసి మెమరీని ఎవాల్యుయేట్ చేసి పిల్లవానికి ఇది అని చెప్తున్నాం అసలు మెమరీ అనే స్కిల్ జీవితంలో ఉపయోగపడుతుందండి ఇప్పుడు వంట చేయాలంటే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇర్రిలెవెంట్ మరి అట్లాంటి గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు కలిసి పని చేయడము తర్వాత అవతల వారిని అర్థం చేసుకోవడము ఇట్లా కోఆర్డినేషన్ కోఆపరేషన్ టీం వర్క్ స్పాంటేనియస్ డిసిషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఈ వంటశాలలో ఎన్నైతే స్కిల్స్ నేర్చుకుంటారో రేపు వాడు స్పేస్లకు పోయినాక కూడా వానికి ఇవే స్కిల్స్ అవసరం స్పేస్లో అందుకోసం మేము కెమిస్ట్రీ ల్యాబ్ అని వంటను తర్వాత మీకు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు చూశారు కదండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ మొత్తం పిల్లలే చేసిండ్రు ఇప్పుడు మీరు వస్తుంటే బ్యూటిఫుల్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా దాన్నే మేము ఫిజిక్స్ ల్యాబ్ అంటున్నాం ఎందుకంటే ఎన్ని డైమెన్షన్లు ఉంటాయి ఎంత మెజర్మెంట్ ఎంత అక్యురసీ ఉంటుంది అందులో కాబట్టి అట్లా ఇలాంటి వర్క్స్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకుంటారు ఇప్పుడు మీకు ఆవుల శబ్దం దీన్నే మేము జువాలజీ ల్యాబ్ అంటున్నాం ఎందుకంటే ఆవు అసలు పౌల్ట్రీ గొర్రెలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నింటిలో
మనం ఎన్ని పుస్తకాలలో చదివితే వానికి అర్థమయ్యే దానికంటే కూడా వాడు ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా వానికి ఎన్ని విషయాలు తెలుస్తుంది. ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ ఒక 60 ఆవులు ఉన్నాయి. అంటే మొత్తం మేనేజ్మెంట్ పిల్లలేనా? మొత్తం పిల్లలు టోటల్. అంటే ఈ మధ్య కొద్ది పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇనీషియల్గా అయితే తక్కువ ఉన్నప్పుడు మొత్తం పిల్లలే మేనేజ్ చేస్తారు. ఇప్పుడు పాలు కూడా అసలు మా నెంబర్ అయిన ఒక 250 నెంబర్ తీసుకుంటే పిల్లలే. ఇప్పుడు ఏమైందంటే ఆ రొటేషన్లో కిచెన్ డ్యూటీ తర్వాత అన్ని పాలు కూడా బయటికి వెళ్తాయి కదా, ఇక్కడే ఉండవు. ఇక్కడ బయటికి తీసుకెళ్తారు, పిల్లలు కూడా తీసుకొస్తారు. అంటే మీరు ఏ పని చేసినా కూడా 45 నిమిషాల క్లాస్ రూమ్ అనేది దుర్మార్గం అండి. ఏం నేర్చుకోవడం అది లిటరల్లీ. కానీ మీరు వంటలో ఇప్పుడు మాకు ఇక్కడ వాల్యూస్ ఎట్లా ఇన్కల్కేట్ చేస్తారని చాలా మంది అంటుంటారు అన్నట్టు. వాడు మార్నింగ్ 5 గంటలకు వంట రూమ్లోకి పోతే బ్రేక్ఫాస్ట్ ఉండాలి, తర్వాత లంచ్ ఉండాలి, ప్లస్ డిన్నర్ ఉండాలి. పిల్లలే వడ్డియాలే, సర్దాలే, మిగిలితేనే తినాలి. లేకోనాడు మిగలకుండా కూడా పర్వాలేదు, తినకుండా కూడా పర్వాలేదు. ఎందుకనంటే అమ్మ ఎప్పుడన్నా ఉదయం చేసి మధ్యాహ్నం నాయన చేస్తాడు, ఆ తర్వాత బయట వాళ్ళు ఎవడన్నా ఒంటోడు వచ్చి చేస్తాడని చేస్తుందా? అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తుంది కదా. వీడు ఇవన్నీ పనులు చేసిన తర్వాత అర్థమవుతుంది లాస్ట్కు ఆ 9ంటికి రాత్రి 9ంటికి ఆ గిన్నెలు తీసి ఇట్లా పైన పెట్టేటప్పుడు అమ్మ అంటాడు. ఆ అమ్మనే మాతృదేవో భవ. అమ్మ గురించి అమ్మ గొప్పదిరా అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అమ్మ చేసే పనులు అన్ని వింతో చేపిస్తే అమ్మ గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్. కాబట్టి మీకు మామూలుగా అండి టెక్స్టువల్ లెర్నింగ్ ఉంటుంది, కోటెక్స్టువల్ ఉంటుంది, కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నదంతా టెక్స్టువల్ లెర్నింగ్. అది కూడా సరిగా లేదు. దాని గురించి వద్దు. ఆ టెక్స్టువల్ లెర్నింగ్లో లెర్నింగ్ చాలా లిమిటేషన్ ఉంటుంది. తర్వాత కోటెక్స్టువల్ అంటేనేమో స్పోర్ట్స్, కల్చరల్ ఇలాంటివి అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగేదంతా కాంటెక్స్టువల్ అండి. ఎన్నో విషయాలే పేడ ఉంది, గడ్డి ఉంది, ఆ రెండు మిక్స్ అయితే ఆ గడ్డి అంతా పనికి రాకుండా పోతుంది కదరా. కాబట్టి గడ్డిని తీసి అక్కడ పెట్టరా అంటే ఆ సందర్భోచితంగా పిల్లలకు నేర్పియడానికి. తర్వాత తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు సార్. తెలుసుకున్నది పరీక్షలు రాసినాక మర్చిపోతారు. నేర్చుకున్నది ఇప్పుడు మీరు ఇక్కడ చూసిండ్రు ప్లేట్లో ఒక్క మెతుకు లేకుండా మనం జై జవాన్ జై కిసాన్ అని ఎన్ని స్లోగన్లు ఇస్తాం. ఆ స్లోగన్లుగానే ఉండిపోతాయి. కానీ రైతు పండించిన ఎంత కష్టపడి పండించిన పంట నీ చేతిలోకి రానికి ఎన్ని చేతులు కష్టపడ్డాయి, ఎన్ని చేతులు కష్టపడి నీ ప్లేట్లోకి వచ్చినాక నువ్వు సింపుల్గా ఇట్లా వదిలిపెట్టేస్తున్నావు. ఇది ఎంత మా దగ్గర అసలు ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయరు. లాస్ట్కు ఎండుమిర్చి కూడా దాన్ని ఇట్లా ప్రెస్ చేసి తెల్లన్నంలో కలుపుకొని అబ్బా పరమాన్నంలాగా తింటారు. కానీ మనం రైతుని రెస్పెక్ట్ చేయడం అంటే రైతు పండించిన పంటని ప్లేట్లో ఏమీ లేకుండా తినడమే రైతుని రెస్పెక్ట్ చేయడం. శ్రద్ధ కూడా ఎంత తింటావు, ఎంత పెట్టుకుంటావు, ఎట్లా తింటావు అనే ప్రతి దానిలో శ్రద్ధ నేర్పించడం. పిల్లవాని సైకాలజీని అర్థం చేసుకొని ఒకసారి అది చూడండి, ఒకసారి ఇది చూడండి. ఇంకా మీరు అవన్నీ చేస్తూ పోతుంటే మీరు ఎన్ఈపిలో చూడండి. ఎన్ఈపిలో ఉన్న 100 అంశాల్లో 90 అంశాలను మేము అడ్రస్ చేస్తున్నాం. ఆల్రెడీ అడ్రస్ చేస్తున్నా కాదు ఒక రకంగా మీరు అడ్రస్ చేస్తున్న 90 చాలా విషయాల్ని కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇడున్న వాళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తారు, వీళ్ళ సర్టిఫికేట్కి విలువ ఉంటుందా, అది అసలు పిల్లవాని ఆ గ్రోత్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అవసరమైన పద్ధతులు అన్నింటినీ కూడా ఎన్ఈపిలో ఏం డిఫైన్ చేసిండ్రో అవన్నీ ఇక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి పిల్లలకు నేర్పిస్తున్నాం. కాబట్టి ఎన్ఈపిని అర్థం చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా అక్షరవనంని ఖచ్చితంగా ఇది స్కేల్ అవుతుందా చాలామందికి డౌట్. మీరు 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ లేని ఏ పని కూడా ఇక్కడ జరగదు. కంపల్సరీ ప్రతి దాంట్లో అది మ్యాథమెటిక్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పౌల్ట్రీ నేర్పించడం వరకు ఇవి ఎక్కడైనా చేయించగలిగిన పనులనే మనం ఇక్కడ నేర్పిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏదో మా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం కోసం మా కోసం కాదు, ఇది చాలా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలన్న దాంతో పనిచేస్తున్నాం. కాబట్టి సార్ అది ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే నాకు చెప్పారు, మీరు చెప్పలే విషయాన్ని, కానీ ఈ ల్యాండ్ అంతా మీదే, మీరు వాలంటరీగా మీరు దీనికి వందే మాతరం ఫౌండేషన్ అప్పగించారని తెలిసి కంప్లీట్ డెడికేట్ అయ్యి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి మీరు దీని మీద డెడికేట్ అవుతున్నారంటేనే దీనికి ఎంతటి తపస్సు ఉంది. దీనికి కాదండి అసలు ఏంటంటే నేను స్కూలింగ్లో సఫర్ అయిన చాలా విషయాలకి ఇప్పుడు మా టీం చేస్తున్న సొల్యూషన్ చూస్తుంటే నాకు చాలా ఇంతకుముందు నేను 5th వరకు నాకు మ్యాథ్స్లో అసలు బేసిక్స్ లేవు. 6th వచ్చినాక నాకు ఆల్జీబ్రా చెప్పిండ్రు, అది ఎక్స్ అనుకోమంటుండే, ఏదని నేను తలకాయ పైకి ఎత్తుతుంటే
అంటే ఆ నుంచి 4 తెచ్చుకోమంటుండే. నేను ఇంక ఊకే క్వశ్చన్లు అడుగుతుంటే మా సార్ని, నాకు అర్థం కాక పాపం. ఎందుకంటే నేను ఏదో కనిపించేది తెచ్చుకోమంటే తెచ్చుకుంటా, కానీ కనిపించని 4 తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటా. ఇంకా సిన్సియర్ ఒకసారి 4 తెచ్చుకున్నా. అరే ఇది ఇంత ముందు లెక్కకురా, ఇప్పుడు ఈ లెక్కకి 7 అంటాడు. ఎప్పుడు 4 తెచ్చుకోవాలి, ఎప్పుడు ఏది తెచ్చుకోవాలి. లిటరల్లీ సార్ నేను నరకం చూసిన అంటే నరకం చూసిన. కాబట్టి ఆ బాధ, ఆ పెయిన్, మళ్ళీ చాలా కష్టపడుతుండే సార్. మా మ్యాథ్స్ టీచర్ చూస్తే నల్ల పాయింట్ వేసుకుంటుండే, చాక్ పీస్ వేసి ఇట్లా రాస్తుండే, చాక్ పీస్ పౌడర్ అంతా మీద పోసుకుంటుండే. నాకు జాలి అనిపిస్తుండే మా సార్ మీద, ఎందుకంటే నాకేం అర్థమైతే లేదు సార్ ఎందుకు ఇంత తిప్పల పడుతున్నాడు అని చెప్పేసి. ఆ గుర్తు పెట్టుకొని చదువుకునేటోళ్ళే ఈరోజు నెంబర్ 1 కాదు. ఆ గుర్తు పెట్టుకోవడం అనేది ఒక స్కిల్ మాత్రమే. ChatGPT వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక గుర్తు పెట్టుకోవడం అనేది అసలు అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ పిల్లలు, పనిచేసే పిల్లలందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం. అరే నువ్వు ఉద్యోగం కోసం చదవద్దురా, నువ్వు ఉద్యోగాలు ఇవ్వడం కోసం చదవాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే నీకు ఏమేమి స్కిల్ కావాలో అవన్నీ స్కిల్స్ ఇక్కడ నేర్పి. అదే ఇప్పుడు జీవితంలో ఏంటంటే ఏవైతే జీవితాన్ని పనిచేసే అంశాల్లో వాటిని పట్టించుకోవట్లేదు స్కూలింగ్, ప్రజెంట్ స్కూలింగ్. ఏవైతే పెద్ద ప్రయోజనం ఉండదో, ఒక బానిసత్వ చదువు అప్పటి ఉందో దాన్ని పెద్ద హీరోలు చేస్తుంది. సో దీన్ని మనం రీడిఫైన్ చేస్తున్నాం. ఈరోజు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పోతే 8,000 మంది ఆ క్యాంపస్లో ఉన్నారు ఒక్క కాలేజ్లో. వాళ్ళు ఆ బ్యాగ్ వేసుకొని పోతుంటే నాకు వాళ్ళ మీద జాలి అనిపించింది. ఎందుకంటే ఆ 8,000 మందిలో ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇట్లా చూపించేదంతా కూడా 200 మంది. మరి మిగతా 7,800 మంది ఎక్కడ? కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ కాకుండా పిల్లవాని డెవలప్మెంట్కి ఎట్లనో ఈరోజు అందరూ ఆలోచించాల్సిన విషయం అది. బయట చూస్తేనేమో పూర్తి పల్లెటూరులో ప్రాంతం గోశాల ఉంది, కానీ మళ్ళీ ప్రీమియం షటిల్ కోర్ట్ కదా, పిల్లలు ఆడతారు దీనిలో. నేను ఫస్ట్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కట్టే ముందు ఫస్ట్ స్పోర్ట్స్ సెంటరే కట్టినా. ఎందుకంటే ఈ చదువు గుర్తుపెట్టుకోవడం అనేది దుర్మార్గము, అది భగవంతుడు ఇచ్చిన వరం. గుర్తుపెట్టుకోవడం కానీ నేర్చుకుంటే వచ్చేది స్పోర్ట్స్. తర్వాత ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ మెన్. నాకు మా స్పోర్ట్స్ టీచరు ఇచ్చిన లైఫ్ స్కిల్స్తోనే నేను ఈరోజు ఇండిపెండెంట్గా వ్యాపారం చేయగలిగి, నలుగురికి చేయగలిగిన సామర్థ్యాలు వచ్చినాయి అంటే నాకు స్పోర్ట్స్ ద్వారానే వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం ఇండోర్ కట్టడం జరిగింది. తర్వాత ఇదేంటంటే మనం సొసైటీకి కూడా ఓనర్షిప్ రావాలని చెప్పి ఊర్లో ఉన్న టీచర్లు, పోలీసు వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఇది కట్టినాము. సార్ అసలు స్పోర్ట్స్లో నేను హాకీ ప్లేయర్ ఉంటే ఇప్పుడు మనం ఎంత స్వార్థపరులను తయారు చేసి, అరే నువ్వే చదువుకో, ఎవరికి చూపించకుండా చదువుకో, నువ్వే మార్కులు తెచ్చుకో అని వాని చిన్నప్పటి నుంచి వాని స్వార్థాన్ని నింపి పెడుతున్నాం వాని లోపల. కానీ గేమ్లో నేను రైట్ అవుట్ ఉంటే నేను బాల్ సెంటర్కి ఇస్తే ఆ సెంటర్ తీసుకుపోయి గోల్ కొట్టేటోడు. అంటే మనం నలుగురం కలిసి మూవ్ అయితేనే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తామని. ఈరోజు గ్రౌండ్లే లేని స్కూళ్ళు చాలా అయిపోయినాయి. అంటే ఒక స్పోర్ట్లో నేర్చుకోవడానికి చాలా స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా మోడ్రన్గా కూడా ఉండాలి. ఇదంతా వుడెన్ కోట్, ఇది వుడెన్ మీద సింథటిక్ వేసినాము. ఇందులో కమ్యూనిటీ ఇనీషియల్ స్ట్రక్చర్ అంతా నేను చేసిన, కానీ ఇక్కడ ఆడుకునే వాళ్ళందరూ కలిసి వాళ్ళే కంట్రిబ్యూట్ చేసుకొని ఈ వుడెన్ కోట్ అంతా కూడా చేసిండ్రు. ఈ 100 కొద్ది ప్లాంట్స్ ఉంటున్నాయి సార్, డిఫరెంట్ కైండ్ ప్లాంట్స్. అంటే ఎట్లా బిల్డ్ చేస్తారు ఇదంతా? సార్ ఇదంతా కూడా ఇది మనము బాటనీ ల్యాబ్. ఇప్పుడు ఈ బాటనీ ల్యాబ్ అంటే మొక్కల గురించి, అరే మొక్క ఇట్లుండును, దాని సీడ్ ఇట్లుండు ఎన్నిసార్లు చదివినా కూడా మొక్క గురించి తెలియదు. కానీ పిల్లలే మీకు చిన్న పౌచ్లో ఒక విత్తనం వేసి ఆ విత్తనాన్ని పెద్ద పౌచ్కి మార్చి, ఆ పెద్ద పౌచ్కి మార్చిన తర్వాత తీసుకొచ్చి గ్రౌండ్లో పెట్టి, అది ఒక విత్తనం చేస్తే మొక్క వస్తుంది, ఒక చిన్న కొమ్మ పెడితే మొక్క వస్తుంది, తర్వాత చిన్న ఆకు పెడితే మొక్క వస్తుంది. అసలు ఎన్ని రకాల ప్రాపగేషన్ అనేది ఆ పిల్లలకి ఆ ప్రాపగేషన్ చేయడం వల్ల మీకు బాటనీ సంబంధించి నువ్వు ఎన్ని థియరీ క్లాసులు చెప్పినా రాని నాలెడ్జ్ని ఇదంతా కూడా గెయిన్ చేస్తారు. మొత్తం పిల్లలే. ఇది డ్రిప్ ఇరిగేషన్ కూడా లేదు సార్. ప్రతి మొక్క వెనుక పిల్లల యొక్క శ్రమ ఉంది. నీళ్ళు ఎట్లా వస్తుంది? నీళ్ళంతా కూడా పైప్తోని, ఆ చిన్న చిన్న పౌచ్లు అయితే బకెట్లతో నీళ్ళు పోస్తారు. అంటే వీళ్ళకి రోజు సాయంత్రం పూట ఈ గార్డెనింగ్ శ్రమైక జీవనం. మా నాన్నగారు వారు మ్యాథ్స్ టీచర్గా, వారి గురించి చాలా విన్నాను, ఒక్క బ్రీఫ్గా చెప్పండి. అది నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండి కూడా ఆయన పెన్షన్ తీసుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఆయన జైల్లో చేసిన డేట్ గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ పెన్షన్ తీసుకున్నారు, కానీ ఆయన తీసుకోలేదు. ఎందుకంటే నేను పెన్షన్ కోసం కానీ రైల్వే ఫ్రీ టికెట్ కోసం నేను చేయనని చెప్పేసి ఆయన తీసుకోలేదు. తర్వాత మంచి ఉద్యోగం ఉంటే ఉద్యోగం వదిలిపెట్టేసేసి మా నాన్న ఈడ 7th వరకే ఉండే మా కలవకుర్తిలో.
మాది పెద్ద భూస్వామి కుటుంబం కాబట్టి మేము మహబూబ్ నగర్ వెళ్ళి మా నాన్న చదివిండు. ఆయన హాలిడేస్లో వచ్చినప్పుడు అన్నా నువ్వేమో పైసలు ఉన్నావు నువ్వు చదువుకున్నావు, మరి మా సంగతి ఏంది అని అంటే మా నాన్న 7th నుంచి 10th అప్గ్రేడ్ చేయడం కోసం రాయచూరు వెళ్ళి రేకులు తీసుకొచ్చి ఇక్కడ స్కూలు మినిమం ఎస్టాబ్లిష్ చేసిండు. ఎస్టాబ్లిష్ చేసినాక ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి ఎస్టాబ్లిష్ అయింది కానీ చెప్పడానికి టీచర్లు లేరంటే నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివినా నా ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేస్తానని వచ్చేసేసి ఇక్కడ 3 సంవత్సరాలు జీతం లేకుండా మ్యాథ్స్ టీచర్గా పనిచేసిండు కల్వకుర్తి. ఈ ఊర్లో మీకు చాలా యాక్టివిటీస్ చేసిండు. మా నాన్న రైతుల కోసం ఆ రోజు స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్కి ఇంపాక్ట్ ఆయన మీద చాలా ప్రభావితం, డైరీ రెవల్యూషన్ తీసుకొచ్చిండు. ఈ ఏరియాలో మీకు ఇప్పటికీ హైబ్రిడ్ దాంట్లో అయ్యప్పరెడ్డి ఆమ్దాలు అయ్యప్పరెడ్డి జొన్నలు అని అంటారు. అది బ్రాండ్ పడిపోయింది మా నాన్న పేరు మీద. అట్లా అంటే ఆయన రైతులకు చేసిన సేవ, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, కోఆపరేటివ్ రెవల్యూషన్ అన్నీ ఆయన చేస్తాడు. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ పెద్ద రిఫార్మర్ ఈ ఏరియాలో. ఇప్పుడు ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా టీచరు అదేముండరు, పెద్దమ్మ పెద్ద నాన్న అనే ఆ భావంతోనే ఇక్కడ ఉన్న పిల్లలు. క్లాస్ రూమ్ కూడా ఇదే కదా, ఇక్కడ కూర్చుంటారు. క్లాస్ రూమ్ అంతే, ఓపెన్ క్లాస్ గ్రూప్ లో కూర్చుంటారు కదా, గ్రూప్ లో కూర్చుంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి. ఇంకా మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే మీకు అసలు అంటే ఎవరికి టెస్ట్ పెడుతుండ్రు ఏది కూడా మీకు తెలియదు. అంటే వాని పియర్ లెర్నింగ్లో లెర్నింగ్ జరుగుతుంది. లెర్నింగ్తో పాటు ఎవాల్యుయేషన్ కూడా పిల్లలే చేస్తారు. టీచర్ రోల్ వెరీ మినిమల్. టీచర్ రోల్ లేనే లేదు. టీచర్ యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ అంటే ఇక్కడ వాతావరణాన్ని, తర్వాత ఏ గ్రూప్ లో ఏ పిల్లవాడు ఉంటే బాగుంటుంది అనే దానికే సెల్ఫ్ లెర్నింగ్, పియర్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్. సార్ మార్నింగ్ 4-5 o'clock స్టార్ట్ అయ్యింది. 5 o'clock స్టార్ట్ అవుతుంది. 5 o'clock వస్తారు. 5 o'clock వాళ్ళు యోగా చేస్తారు. తర్వాత ఉదయం శ్లోకాలు చదువుతుంటారు. తర్వాత సూర్య నమస్కారాలు ఉంటాయి. ప్రపంచంలో ప్రతి చెవిటివాడు మూగవాడే ఉంది కదా సార్, చెవిటివాడు. ఎందుకంటే మన అమ్మ నుంచి భాష ఎట్లా అమ్మ మాట్లాడుతుంటే విని మనం భాష నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఏం భాష మాట్లాడతాం సార్? తెలుగే మాట్లాడతాం. దోస్తులతో ఏం మాట్లాడతాం? తెలుగే మాట్లాడతాం. మరి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి ఇంగ్లీష్ రావట్లేదు అని అంటే వాడు ఇంగ్లీష్ వినకపోతే ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది? కరెక్ట్, ఫండమెంటల్ విషయం కదా. కాబట్టి దీన్ని లాంగ్వేజ్ ల్యాబ్ అని మనం రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాం. వాళ్ళు కంపల్సరీ పిల్లలకి గ్రేడెడ్ బుక్స్ ఎడిటింగ్ చేస్తుంటారు. వీళ్ళు పిల్లలు ఈ మధ్య ప్రోగ్రామ్ వీడియో ఎడిటింగ్ లో పిల్లలు చేస్తారు. ఇంకా మేము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంకా డే టు డే నడపడం కోసమే స్ట్రగుల్ ఉంటుంది మాకు. కాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ల్యాబ్కి మేము ఈ మధ్య డోనార్ని అడిగినాం, వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. కాబట్టి నెక్స్ట్ లెవెల్కి ఇచ్చేస్తే వీళ్ళు మీ ప్రొఫెషనల్ ఎంత ఉందో వీళ్ళ లెర్నింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఆ ఏజ్లో ఉంటుంది, ఆ ఏజ్లో చాలా. తర్వాత దీంట్లో ఎంత స్కోప్ ఉందో మీకు తెలుసు కదా. అవును, ఆ ఊర్లో ఉన్న మేస్త్రి నెలకు 60-70 వేలు సంపాదిస్తుండు. ఇంజనీరింగ్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసి సర్టిఫికెట్ ఉన్నవాడు వాడిని 15,000కు ఉద్యోగం చేస్తుండు. కరెక్ట్. కాబట్టి అసలు ఆ సర్టిఫికేట్ కోసం చదవడము, ఉద్యోగం కోసం చదవడం అనే ఆ మైండ్ సెట్ ని తీసి మనం ఆలోచిస్తే, ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఫీజులు కడితే 4 సార్లు 4 గంటలకు ఎగ్జామ్స్ రాస్తే సర్టిఫికేట్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినాక. అవును. సార్ లాస్ట్ ప్రశ్న, మీరు ప్రైమ్ ల్యాండ్ 12 ఎకరాలు ఇచ్చారు, డోనర్స్ ఇచ్చారు, కోట్లు ఖర్చు పెట్టారు, డబ్బులు లేకపోయినప్పుడు సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఫైన్ సార్. కానీ మీరు ఒక 100 మందికి సర్వీస్ అందిస్తున్నారు. 100 కంటే ఒకటికి అవకాశం లేదు. కానీ ఈ సమస్య కోట్ల మందికి ఉంది. అవును. ఈ కోట్ల మందికి ఈ మోడల్ను ఎట్లా స్కేల్ చేస్తారు? ఒక మెయిన్ స్ట్రీమ్ సమాజానికి అందకుండా కొద్ది మందికి చెప్పడం వల్ల గొప్ప విషయమే, కానీ పూర్తి పరిష్కారం కాదు. అంటే జనసామాన్యులకి భావజనం ఎట్లా వెళ్ళాలి, ఈ మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్ వ్యవస్థ మనం ఎట్లా ఇగ్నైట్ చేయాలి? సో ఈ లక్షల మందికి, కోట్ల మందికి ఈ పద్ధతులు అర్థమయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయగలుగుతాం? మీ విజన్ ఏంటిది అక్షరవనం మీద? ఈ విషయం మీదనే మాకు మా రీసెర్చ్ హెడ్ శ్రీపతి రెడ్డి గారు, మేము టీంలో కూర్చున్న ప్రతిసారి కూడా సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ లేని పని మనం ఏది కూడా చేయొద్దు. అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి టూల్ కూడా సస్టైనబిలిటీ ఉంది, స్కేలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలో మా దగ్గర ఉంది. తర్వాత మేము కొత్తగా ఒక స్కూల్ రన్ చేసుకుంటాము, ఏ విధంగా రన్ చేయాలి ఈ మోడల్లో అనుకుంటే
వాళ్ళకి ఇవ్వడానికి టూల్ ఉంది. మాకు ఇప్పుడు ఉన్న స్కూల్ వ్యవస్థ మీద మాకు విరక్తి వచ్చేసింది, మేము ఇంటి దగ్గరనే మేము చదివించుకుంటాం మా పిల్లల్ని అంటే పేరెంట్ కోసం హోమ్ స్కూల్ కూడా సిస్టమేటిక్ ఉంటుంది. కాబట్టి అసలు మీరు పిల్లవాని డెవలప్మెంట్కి సంబంధించి స్కూల్కి సంబంధించి అన్ని విషయాలు అంటే ఇది ఒక్క రోజులో కాదు సార్, ఇది దాదాపు 20-25 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండానే మేము ముందుకు పోతామా. కాబట్టి ఇవన్నీ కాకుండా మేము పాలసీ మేకింగ్లో కూడా చేంజ్ తీసుకురావాలని చెప్పి మేము ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మమ్మల్ని మెంబర్లుగా చేసిండ్రు అక్కడ. కానీ ఈ వ్యవస్థలో గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి మేము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని వర్క్షాప్స్ పెడతాం. పేరెంట్ నుంచి ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో ప్రైవేట్ స్కూల్స్ మారితే గవర్నమెంట్ స్కూల్స్ మారితే. ఈరోజు మీరు వీడియో తీసిండ్రు, ఇది చాలా మంది తల్లిదండ్రులు తీసుంటారు, అరే ఇట్లా కూడా ఉందా అని వాళ్ళకి వినొచ్చిండు అనుకోండి, చూసిండ్రు అనుకోండి, వాళ్ళందరూ కోరుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఇంకో స్కూల్ పెడుతుంది, అందులో పిల్లలు జాయిన్ అవుతారు. నాకు అర్థమైనంత వరకు మీరు మెడిసిన్ ఫార్ములా తయారు చేసే సమస్యకు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రోడక్ట్ చేసి దీన్ని అన్ని ప్లేస్లకు అమ్మి అందుబాటు ధరలో ఉంచి కొనుక్కునేటట్టు చేయాలన్నట్టు. నాకు ఇంకొకటి ఏం సార్ అంటే ఈరోజు సాఫ్ట్వేర్కి ఎందుకు పోతున్నారు పిల్లలు, వాళ్ళ ఎక్కువ జీతం వస్తుందని పోతున్నారు. నీకు అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఈరోజు టీచింగ్ లో ఉంది, స్కూల్లో ఉంది. స్కూలింగ్ పవర్ఫుల్ కాబట్టి కాలేజ్ కంటే స్కూల్ చాలా పవర్ఫుల్ వ్యవస్థ కాబట్టి రీప్లేస్ చేయని ఏకైక వ్యవస్థలో 2-3 చెప్తే, ఒకటి వ్యవసాయము, 2 స్కూలింగ్. అట్లా ఆ రోజు 3,80,000 గురుకులాలు ఉన్నప్పుడు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది. మళ్ళీ 3 లక్షలు వచ్చినాక పోయింది. మళ్ళీ ఇప్పుడు అక్షరవనం పద్ధతిలో ఎవరు ఏ ఇన్స్టిట్యూషన్ ఏ పేరులో పెట్టుకున్నా కూడా అన్ని ఇన్స్టిట్యూషన్లు చేసిన తర్వాత మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువులో తీసుకెళ్లిన తర్వాతనే ఈ శరీరాన్ని వదిలిపెడతాం. అప్పటి వరకు అందరికీ వందే మాతరం ఫౌండేషన్ పెట్టారు. ఆ వందే మాతరం భారతదేశం మొత్తానికి స్ఫూర్తి నింపించి జాతీయ ఉద్యమాన్ని రగిలించింది. ఆ రియల్ గా బంకించంద్ర చేసిన వందే మాతరం స్ఫూర్తి చేశారు. ఇప్పుడు ఇది మరో విద్యారంగంలో మరో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టని భావిస్తున్నాను. ఈ భావజాలం అందరికి ఏరాలి. ఏ స్టూడెంట్ మీలాగా సఫర్ కాకూడదు, బహుశా నాలాగా కూడా సఫర్ కాకూడదు. సో ప్రతి స్టూడెంట్ ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ చదువుకొని ఎంత వస్తే అంత నేర్చుకుంటాడు. ప్రపంచం చాలా విశాలమైనది, దానిలో వాడికి ప్రతిదానికి కూడా అర్హత ఉంది. ప్రతి వాడికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఆ విశాల భావంతో ఆలోచించి మనం విద్యా వ్యవస్థ మారాలి. విద్యా వ్యవస్థ మారకుండా విశ్వగురు కావడం సాధ్యమే కాదు. ఈ బృహత్తర యజ్ఞాన్ని చేస్తున్న మీకు, శ్రీపతి గారికి, రవీందర్ గారికి మా ఛానల్ తరపున, పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున హృదయపూర్వక అభినందనలు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.